ప్రైజ్ ద లార్డ్. ఆదివారము జూన్ 23, 2024. ఈ రోజు దేవుని వాక్యము, రాజు యెహోవా మార్గములయందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను గైకొందుమని యెహోవా సన్నిధిని నిబంధన చేసెను. 2 రాజులు 23వ అధ్యాయము 3వ వచనము. తీవ్రమైన చర్యలు. మా ఇంటి గోడపై చాలా సంవత్సరాలుగా అలంకరించబడిన ఉత్సవ విల్లు మరియు ధనుస్సు వేలాడదీయబడింది. మేము ఒక తెగవారి మధ్య మిషనరీలుగా సేవ చేస్తున్నప్పుడు సంపాదించిన స్మృతి చిహ్నాలను నా తండ్రి నుండి నేను వాటిని వారసత్వంగా పొందాను. ఆ తర్వాత ఒకరోజు అక్కడి నుండి ఒక స్నేహితుడు మమ్మల్ని సందర్శించాడు. విల్లును చూడగానే అతని ముఖంలో విచిత్రమైన రూపం వచ్చింది. దానికి కట్టి ఉన్న చిన్న వస్తువును చూపిస్తూ అదొక భ్రాంతి, అద్భుత ఆకర్షణ అని అన్నాడు. దానికి శక్తి లేదని నాకు తెలుసు, కానీ నేను దానిని నా ఇంట్లో ఉంచను. త్వరగా మేము విల్లు నుండి మనోజ్ఞతను కత్తిరించాము మరియు దానిని విస్మరించాము. మా ఇంట్లో దేవుని ఆరాధన కోసం ఉద్దేశించినది కాక మరి దేనిని మేము కోరుకోలేదు. యెరూషలేములో రాజుగా ఉన్న యోషియా తన ప్రజల పట్ల దేవునికి గల తలంపులను గూర్చిన కొద్దిపాటి జ్ఞానంతో పెరిగాడు. దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన దేవాలయంలో ప్రధాన యాజకుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తిరిగి కనుగొన్నప్పుడు యోషియా దానిని వినాలనుకున్నాడు. విగ్రహారాధన గురించి దేవుడు ఏమి చెప్పాడో తెలుసుకున్న వెంటనే అతను యూదాను దేవుని శాసనములకు అనుగుణంగా తీసుకురావడానికి భారీ మార్పులను ఆదేశించాడు. విల్లు నుండి ఆకర్షణను కత్తిరించటం కంటే చాలా తీవ్రమైన మార్పులు నేడు విశ్వాసులు రాజైన యోషియా కంటే ఎక్కువ కలిగి ఉన్నారు. చాలా చాలా ఎక్కువ. మనకు బోధించడానికి మొత్తం బైబిల్ అంతా ఉంది. మనము ఒకరికొకరు ఉన్నాము మరియు మనకు పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన నింపుదల ఉంది. ఆయన పెద్ద మరియు చిన్న విషయాలను వెలుగులోకి తెస్తాడు, లేకపోతే మనం పట్టించుకోకపోవచ్చు. మీ జీవితంలో ఏ విషయాలు దేవునికి అభ్యంతరకరంగా ఉండవచ్చు ఆలోచన చేయండి. ప్రార్థన. పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ యొక్క పని ద్వారా మీకు అభ్యంతరకరమైన ప్రతి దాని నుండి దూరంగా ఉండడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.